పాపాన్ని తుడిచేస్తుంది, పాపాన్ని హృదయంలో నుంచి కడిగిస్తుంది, పాపాన్ని తొలగిస్తుంది. అంత ప్రభావం ఉంది ప్రభు అయిన యేసయ్య శిలువ రక్తంలో. ఆయన రక్తము పవిత్రమైనది, నిష్కలంకమైనది. దేవుని కుమారుని యొక్క రక్తం, పవిత్రమైన రక్తం బలిగా అర్పించినందున మానవాళికి ఒక అవకాశం దొరికింది. వారి పాపాలు కడగబడేటువంటి అవకాశం కలిగింది. అంచేత యేసయ్య శిలువ బలి యాగంలో పాపము తొలగింపబడుతుంది, కడగబడుతుంది, తీసివేయబడుతుంది. కనుక ఒకే బలి చాలు, ఇంకొక బలి అవసరం లేదు. యేసయ్య ఆ రక్తంలో విశ్వాసం ఉంచి వాడి పాపాలు ఒప్పుకొని, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించి నీ శిలువకు నన్ను కడుగు అని వాడు పశ్చాత్తాపంతో యేసయ్య వేడుకున్న వెంటనే ఆయన శిలువ రక్తం యొక్క ప్రభావంతో ఆ హృదయంలో